గిఫ్టా సాయంత్రం బాగుంది కదా, సూపర్ గాయ్స్ సూపర్. ఇక్కడ అట్లా వచ్చేది ఉండే. మీకు నచ్చితే కామెంట్. ఇట్లా పట్టుకోదా? సరే సరే వస్తున్నా. లేకుంటే 4 రూపాయలది పెళ్ళికి ఎవరు రెడీ చేయలేదు, నేను రెడీ వస్తున్నా కదా. ఇద్దరు అల్లుళ్ళు అట్లే దొరికిర్రు నాకైతే. అన్నందుకు నాకు ఇద్దరు మా చెల్లె నేనైతే అనుకోని అయితే అనుకోకుండా అయితే డబల్ వేద్దాం, డబల్ వేద్దాం కొంచెం ఆడండి. లైట్ వెయిట్ కూడా బాగుంది రాకి. నాచ్ డెంటల్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. మా ప్రసన్నకు వచ్చినాయి పంపించి వాళ్ళు. కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇవి మా నెంబర్ అయితే మా ప్రసన్న ఇస్తుంది. కానీ చాలా బాగున్నాయి డిజైన్లు కూడా. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మా ప్రసన్న చూపిస్తారు. ఒకటొకటి చూపి అన్నీ తీసి చూపించాలి, తీసి చూపించాలి అన్నీ కదా. ఇట్లా చూపి నార్మల్ గా. ఇది నాకు రీల్ తీయాలి, నాకు రీల్ తీయాలి అంటే సినిమాటిక్ ది అల్లా, లేకపోతే నార్మల్ వీడియోలో దిగి. రాకి గోల్డ్ కన్నా ఇవే బాగున్నాయి, వేసుకో. గోల్డ్ అయితే ఎప్పుడు వేసుకునేది. కాసుల పేరు షార్ట్ లాంగ్ సెట్ ఇచ్చిండు. నేను ఒకటి ఏంటి డిసప్పాయింట్ అయిందంటే ఇక్కడ జుంకాలు లేవు. దీంతో పాటు కాసుల పేరుతో ఒక డిజైన్ది ఒక బుట్టాలు ఇస్తే బాగుండు, మొత్తం ఇంకా సెట్ అయిపోతుండే అనేసి అనుకున్నా. అన్ని ఇగో ఆశ అత్యాశ అట్లా. ఒకటి షార్ట్ ఇస్తే లాంగ్ ఇస్తే బాగుండు అనుకుంటాం, షార్ట్ లాంగ్ ఇస్తే కమ్మలు ఇస్తే బాగుండు అనుకుంటాం, ఈ రెండు ఇస్తేనేమో పాపడి పిల్లలు ఇస్తే బాగుండు అనుకుంటాం, ఇవన్నీ ఇస్తే గాజులు ఇస్తే బాగుండు అనుకుంటాం. ఇంకేడ సరిపోదు మనకి, కాలేం. ఆడోళ్ళు అయితే అస్సలు కాలేం, అత్యాశ. అయితే ఇది కాసుల పేరు మా ఆయన ఇచ్చిండు గిఫ్ట్. ఇది మొత్తం డీటెయిల్స్ నేను చెప్తా ఎట్లా అనేది. లైట్ వెయిట్ కూడా బాగుంది రాకి. నేను యాక్చువల్గా చెప్పాలంటే నాచ్ రెంటల్ నుంచి నేను ఎప్పుడైనా జ్యువెలరీ తీసుకుంటా. ఏం కొనుక్కోను, రెంటల్ అయితే తక్కువ ఉంటుంది అని చెప్పి నాచ్ నుండే తీసుకుంటా. కాకపోతే ఇంకా ఈసారి గోల్డే ఉంది కదా, అందుకే గోల్డే వేసుకుంటున్నాను, రెంటల్ ఏం వేసుకుంటున్నాను. డిజైన్ వేరే వేరే డిజైన్, ఇదైనా ఒకటైనా వేసుకోవచ్చు, ఇది ఒకటైనా వేసుకోవచ్చు, రెండు కలిపి కూడా వేసుకోవచ్చు అట్లా. అందుకే డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఇట్లా. ఇది మొత్తం లక్ష్మీదేవితో వచ్చింది, మొత్తం కాసుల మీద. ఇక్కడ కూడా కాసుల మీద. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది మొత్తం రెడ్ స్టోన్స్ తో వచ్చింది. ఇదేమో రెడ్ వైట్ స్టోన్స్ తో వచ్చింది, గ్రీన్ కూడా వచ్చింది. ఒకటొకటైనా సింగిల్ సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఏనా గిఫ్టా సాయంత్రం ఏం కాదు, ఎంత మంచి రెడీ వచ్చాడు చూడు. ఇది బోనాల వీడియో సాయంత్రం నేను ఒట్టిగా గిఫ్ట్ చెప్పు. నైట్ కేక్ తింటుంటే గిఫ్ట్ ఏది అంటే తేలే అంటే రేపు తీసుకురా అని చెప్పిన, అందుకే మొండి పట్టు చూసిన భవిష్యత్ ఎంత మంచి రెడీ అయిందో. భవిష్యత్ ఉండే తీస్తా బోనం వస్తుంది. అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని లేచి వచ్చింది, మేము వస్తే అవును. నువ్వు తొందర రెడీ అయిపో సరేనా, ఫేస్ వాష్ చేస్తే. కాసుల హారం బంగారం లాగానే ఉంది ఫ్రెండ్. మా ప్రసన్న ఏం చేస్తుంది అంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైంది? ఇది బయట పెట్టి ఇది లోపల పెట్టుకుంటా బయట పెట్టేసి ఇది పైన మేడం మీద వేసుకునేవు, ఇది బాక్స్ లో పెట్టి బీరువాలో పెట్టావు. ఈ డిజైన్ బాగుంది కదా, డిజైన్ బాగుంది. సూపర్ గాయ్స్ సూపర్. ఇక్కడ అట్లా వచ్చేది ఉండే. మీకు నచ్చితే కామెంట్ చేయండి. రాగి నేను చెప్తున్నా కదా, ఇద్దరు అల్లుళ్ళు అట్లే దొరికిర్రు నాకైతే. అలా ఎట్లా ఉన్నారంటే ఓ అమ్మా హ్యాపీనెస్.
ఇద్దరు అల్లుళ్ళు అయితే మంచిగా దొరికిర్రు. అదో ఎంత జాగ్రత్త చేసుకుంటారు. డాడీ ఏం చేసుకోలేదు. అది ఏదైనా డబుల్ ధమాకా. థ్యాంక్ యూ రాఖీ. ఎందుకు కన్నందుకు థ్యాంక్ యూ. కరెక్ట్. నువ్వు కన్నందుకు, నువ్వు పుట్టినందుకు ఒక థ్యాంక్ యూ. బాబు థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ మా చెల్లె నేనైతే అనుకోకుండా అయితే వర్క్ బ్లౌజ్ వేసుకొచ్చినాము. అనుకోకుండా వేసుకున్నాం. అన్ని మ్యాచింగ్ బాడీ అక్కడ చూడు, నవ్వుకుంటూ చూడు. అదే మ్యాచింగ్ కలవడమే అక్క చెల్లె. చేడవకమ్మా. అయిపోయింది. ఎడ పోర్లాడుతావు పోయి. అదే జడేనా మామూలు జడేసాను. ఫ్యాన్ వస్తలేదురా. మామూలు జడేనా రాకి ఆ మామూలుగా జడే లేకుంటే 4 పాయలది. నా పెళ్ళికి ఎవరు రెడీ చేయలేదు, నేను రెడీ అయ్యాను. మరి నాకు పెళ్ళి ఎవరు చేసారు, నేను చేసింది. రాఖీ నువ్వు పిలువు, రాఖీ నువ్వు పిలువు, ఇక్కడ పిలువు, వస్తాను చూద్దాం. పిలుపు. ఏ భైరవా, భైరవా. కాడు కాదు హెల్పర్. హెల్పరా పట్టుకుంటా. ఇలా పట్టుకోదా. సరే సరే వస్తున్నా. ఇది మొత్తం లేదు రాఖీడా. मार भूल को रहता हूँ मार लांगे ఏటా చబలాలోని काय कर रहे थे दो ముసలే బలాలోని అది ఇండైరెక్ట్ గా అంటుంది వాళ్ళు అంటారు నాకెప్పుడు दो ముసలే బలాలోని काय कर रहे थे हम थोड़ा काम कराते हार नहीं तो మంచిగా వచ్చింది. పువ్వు పెట్టక పైన ఇట్లా పెట్టేసి అన్నందుకు నాకు ఇద్దరు నేను హ్యాపీనెస్ పెట్టలేనా ఇబ్బంది కాదు, ఇబ్బంది కనిపించింది వాడు వాడే చేసి అవును నిజంగా నేను పసుపు పెట్టేయంట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పసుపు పెట్టేసి అవునవును ఆ టైంలో ఎప్పుడు నాకు అక్కడ చేద్దాం కొన్ని పెట్టేసి అయ్యో నేను డబల్ వేద్దాం మాకు డబల్ వేద్దాం కొంచెం ఆడండి బ్రేస్లెట్ చిట్టల్లి ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గింది, ఇప్పుడు యాక్టివ్ అయింది. ఇప్పుడు కొండ బోనం ప్రిపేర్ చేసేద్దాం. ఆంటీ రావాలి, నైవేద్యం ప్రిపేర్ చేస్తారు. మేమైతే అంటే ఫస్ట్ బెల్లన్నమే అమ్మవారికి, మేము మా కుల దైవంకి ఇంటి దైవంకి బెల్లన్నమే పెడతాం కాబట్టి మేము కూడా కుండలో బోనంలో బెల్లన్నమే పెడదాం అనుకుంటున్నాం. చాలా మంది పెరుగన్నం పెడతారంట, వాళ్ళకి మాకు ఆనవాయితీ ఏం లేదు, మేము ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి బెల్లన్నమే పెడతాం. ఆడవాళ్ళు రెడీ అయితే ఎంత హడావిడి ఉంటుందో తెలుసు కదా మీకు. మా హడావిడి అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా ఇంకా బోనం రెడీ చేద్దామని చెప్పేసి ఇప్పుడు రెడీ చేస్తున్నాం. మనం రెడీ అయ్యే దగ్గర హడావిడి ఉంటుందేమో కానీ బోనం రెడీ చేసేటప్పుడు హడావిడి ఉండొద్దు. నాకు ఈ అక్క చెప్పింది. అంటే శివశక్తులు తెలుసు కదా మీకు, వాళ్ళలో ఒకరు ఈ అక్క. ఫస్ట్ టైం బోనం చేస్తున్నా, నాకు ఎట్లా చేయాలో తెలియదు, అసలు మా ఆచారమే కాదు, మా పద్ధతి కాదు, అసలు నేను బోనం ఎందుకు ఎత్తుతున్నానో మీకు చెప్పలేదు కదా. ఒక 4 years ముందు మొక్కుకున్న మొక్కిది. ఇల్లు అయితే ఇంకా ఇల్లు అయిన తర్వాత ఆ కొత్తింట్లోనే బోనం ఎత్తుతా అమ్మా నీకు అని చెప్పి ఇంజాపూర్ కట్టమైసమ్మ దగ్గర మొక్కుకున్నా. నేను అనుకున్నట్టుగానే కొంచెం లేటుగా అయినా సరే ఇల్లు అయితే అయ్యింది కదా, అమ్మవారికి మొక్కు నెరవేర్చాలి కదా. దేవుడి దయ వల్లనో అమ్మవారి దయ వల్లనో ఈ అక్క నాకు అంటే పరిచయం అయ్యింది. బోనం ఇంకా రెడీ చేయాలి నువ్వే అని చెప్పి అక్కకు చెప్పిన. ఎంత బాగా అలంకరించింది అంటే అక్క, నిజంగా దిష్టి పెట్టొద్దు కానీ
ఇంకా అక్క ఇంకో మాట కూడా చెప్పింది, ఫస్ట్ టైం అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నావు కదా, దాంతోపాటు అమ్మవారికి బియ్యం కూడా పోయి ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంకా మాకు అసలు బియ్యం పోసుకునే ఆచారం కూడా లేదు. ఇట్లా బియ్యం పోస్తారు, బియ్యం ఇట్లా వడి బియ్యం ఇట్లా కలుపుతారు అని కూడా మాకు తెలియదు. 5 ముత్తైదుల చేతిలో పసుపు ఒకరి మీద ఒకరు ఇట్లా చేయి పెట్టి దాని మీద నుంచి నూనె పోస్తూ మనము బియ్యం కలపాలంట. ఈ పద్ధతి నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా కొత్తగా మంచిగా అనిపించింది నాకు ఇదంతా ఇట్లా కలుపుతుంటే. ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం, మనం ఏ ఆచారంకి మనం తప్పు పట్టొద్దు, అన్నిటికీ ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. మా దాంట్లో అయితే పెళ్ళి టైంలో వడి బియ్యం పోసుకోవడమే తప్ప ఇంకా మళ్ళీ అసలు ఎప్పుడూ వడి బియ్యం పోసుకోము. కానీ ఇప్పుడు అమ్మవారికి కదా, అమ్మవారికి ఎంత చేసినా తక్కువే. మనం ఇంకా 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 ఏదో ఒకటి చెయ్యాలి 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 అనిపిస్తుంటుంది నాకైతే. నా గృహప్రవేశం టైంలో మమ్మీ కలపిన్ని హెల్ప్ చేసారు, మళ్ళీ ఇప్పుడు బోనాల పండుగ టైంలో కూడా మమ్మీ కలపిన్నే ఫస్ట్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే నేను ఏమైపోదానో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. చిట్తల్లి ఏమో ఫస్టే రెడీ అయింది, మంచిగా యాక్టివ్ అయింది, బోనం నేను రెడీ చేస్తా అని చెప్పింది. సడన్గా ఏమైందో ఏమో మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది, ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంది. ఇంకా అయితే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇంకా బోనం ప్రిపేర్ చేసినప్పుడు అంటే కుండలోనే డైరెక్ట్ కుండలోనే ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం వండి అదే కుండ అమ్మవారికి సమర్పిస్తారు కదా. బోనం అంటే ఏంటి, భోజనం, అదే భోజనం అమ్మవారికి పెడతారు. కాకపోతే ఇక్కడ మేమేం చేసినామంటే ఇంకా కింద కుండలో కింద బిందెలో ఏం చేసినామంటే 3 kgs బియ్యం పోసి పైన కుండలో బెల్లన్నం పెట్టింది అక్క. ఇంకా దాని మీద చిన్న కుండలో నీళ్ళు, బెల్లం, పెరుగు ఈ 3 కలిపి పైన కుండలో పెట్టింది. ఫస్ట్ టైం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నావు, అమ్మవారికి మనం ఎక్కడ కూడా తక్కువ చేయొద్దు అని చెప్పి అక్క చెప్పింది. అందుకే సరే మనం ఇంకా అమ్మవారికి మనం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిగా మనల్ని చూసుకుంటుంది అని ఒక నమ్మకం, అంతే కదా. బోనం అంతా రెడీ చేసిన తర్వాతనే ఈ అక్క మాట్లాడింది మాతోని, అప్పటి వరకు మాట్లాడలేదు. మనం బోనం ప్రిపేర్ చేసినప్పుడైనా సరే, నైవేద్యం ప్రిపేర్ చేసినప్పుడైనా సరే మనం ఫేస్కి ఒక మాస్క్ లాగా పెట్టుకొని చేయాలంట. చాలా మంచిగా అనిపించింది నిజంగా. బోనాల పండుగ అంటే ఎందుకంత వైబ్, తెలంగాణలో బోనాల పండుగ అంటే ఒక వైబ్, అదే వైబ్ ఇప్పుడు నా ఇంట్లో వచ్చింది. నిజంగా ఒక పాజిటివ్నెస్. అసలు బోనాల పండుగ ఎందుకు చేసుకుంటారు చెప్పు? పాజిటివ్నెస్ ఇంటికి రాలేదు. ఇతల్లి చెప్పింది కూడా కరెక్టే. మనం ఏ పండుగ చేసినా కానీ అంటే దేవుడిని మొక్కుకుంటే పాజిటివ్ వైబ్స్ పక్కా వస్తాయి ఇంటికి. కాకపోతే ఇది మనము ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారికి మనం బోనం సమర్పిస్తాం కదా, అప్పుడు ఊరి పొలిమేర దేవత ఏం చేస్తుంది, మనకి కాపాడుతుంది. వర్షాలు పడడం వల్ల ఫ్లూ ఫీవర్ అంటే వైరల్ ఫీవర్ లాంటివి వస్తూ ఉంటుంది, జలుబు దగ్గు, అట్లా మనుషులందరూ సిక్ అయిపోతారు ఈ సీజన్లో. అప్పుడు ఈ వేపాకు ఎక్కువగా పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తే, వేపాకు ఎందుకు పెడతాం, యాంటీబయోటిక్. అంటే మనకి ఏం కాకుండా, మన ఊరికి ఏం కాకుండా, ఊర్లో ఉన్న ప్రజలకి ఏం జరగకుండా అందరూ హెల్దీగా ఉండాలని ఊరు పొలిమేర అమ్మవారికి మొక్కుకుంటాం. 3 కుండలు ఒకేసారి నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. సడన్గా గుడికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు, ఏడుస్తూనే ఉన్నా. అసలు నాకేమైంది, పార్ట్ 2 వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే.